ఫైర్ అనేది డిస్కవర్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోన్స్ ని యూస్ చేసాము అని చెప్తున్నాం. బట్ విచ్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారంటే క్వార్ట్జైట్, బాసాల్ట్ అండ్ ఫ్లింట్. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట, మోస్ట్లీ యూజ్డ్ డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఇవి ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ ఇక్కడ యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏంటి అని అంటే టెక్నిక్ అంటే విచ్ ఈస్ నట్ బట్ టెక్నాలజీ. అంటే స్టోన్స్ ని హంటింగ్ పర్పస్ గా యూజ్ చేశాము అని చెప్పుకున్నాం మనము. సో ఇలా స్టోన్స్ ని ఎలా యూజ్ చేశారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ స్టేజ్ లో కూడా బోన్ టూల్స్ కూడా యూజ్ చేశారు. అంటే యానిమల్స్ యొక్క బోన్స్ ఉంటాయి కదా, సో వాటిని బోన్స్ ని ఫిక్స్ చేసి, అంటే మీకు ఇది చెప్తుంటే మీకు ఒకటి తట్టుండాలి ఏంటి అంటే, అరుంధతి మూవీలోని ఏంటి అనుష్క చనిపోయిన తర్వాత ఆ కాల్చిన తర్వాత ఆ బోన్స్ ఏర్పడతాయి కదా, సో ఆ బోన్స్ అన్నిటిని కలిపి ఒక ఆయుధంగా చేస్తారు చంపడానికి. ఓకే, సో అలానే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి అంటే, ఆ టైంలోని మనకి ఈ నైఫ్స్ ఇలాంటివి గన్స్ ఇవన్నీ ఏమి లేవు కదా, సో అప్పుడు వాళ్ళు హంటింగ్ చేయాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళ జీవనం సాగించాలి అంటే, వాళ్ళు బతకాలి అంటే ఏదో ఒకటి హంట్ చేయాలి, యానిమల్స్ ని హంట్ చేయాలి, వాటిని తినాలి కదా. సో ఈ హంట్ చేయాలి అంటే యానిమల్స్ మీద మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి హంట్ చేసేస్తే అవి మనకి ఫుడ్ అవ్వడం కాదు, మనమే వాటికి ఫుడ్ అయిపోతాం. సో ఇక్కడ దే నీడ్ సమ్ వెపన్స్. సో ఈ వెపన్స్ ఎక్కడి నుంచి తయారు చేసుకున్నారు, వాళ్ళు స్టోన్స్ నుంచి తయారు చేసుకున్నారు. ఓకే, అంటే ఈ ఏజ్ లోని మోస్ట్లీ దిస్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ని యూస్ చేశారు. అండ్ ఇక్కడ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి అప్పుడు వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మీసోలిథిక్ ఏజ్ లోని బోన్ టూల్స్, అంటే బోన్ తో, అంటే ఈ చంపిన తర్వాత బోన్స్ ఏర్పడతాయి కదా, అంటే యానిమల్స్ చంపుకొని తిన్న ఇప్పుడు మనం చికెన్ తిన్న తర్వాత చికెన్ జాయింట్ ఇలా తిన్న తర్వాత బోన్స్ ని మనం వదిలేస్తాము. సో ఇలాగా వాళ్ళు ఈ బోన్స్ ని అన్నిటిని కూడా కలిపి అదొక వెపన్ గా కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ ఏజెస్ లోని. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే అరుంధతి మూవీలోని అది ఎలా అయితే బోన్స్ తీసుకుని ఒక ఆయుధంగా చేస్తారు, ఒక వెపన్ గా, సో ఇక్కడ ఈ టైంలో కూడా సేమ్ అలానే యూస్ చేయడం జరిగింది ఫర్ ద పర్పస్ టు హంట్ యానిమల్స్. పశుపతిని చంపడానికి కాదు, యానిమల్స్ ని చంపడం కోసం ఇక్కడ యూస్ చేశారు వీళ్ళు. ఓకే, సో ఈ టెక్నాలజీ ఏంటి అంటే హార్డ్ హ్యామర్ టెక్నిక్. సో వాట్ టెక్నిక్ దే యూస్డ్, ఐఎమ్ రైటింగ్ హియర్,